హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వేణుబొడ్డు ఆఫీషియల్. సో మా వాళ్ళు స్కేటింగ్ షూస్ కావాలంటే మా బాబు కోసం స్కేటింగ్ షూస్కి వెళ్ళి తీసుకున్నాను. కానీ తీసుకోగానే మా ఇంటికి రాగానే మా పాప ఆల్మోస్ట్ ఒక 3 years ఉంటుంది. మా పాప నాకు డాడీ అనేది. సో మా బాబు వేసుకొని దాదాపు చాలాసేపు ఆడింది. సో మా పాపకి ఇంత 3 years పిల్లకి ఆల్రెడీ లేవు. కానీ మా ఇంట్లో మాత్రం ఒక చిన్న మినీ యుద్ధమే జరిగింది. వీళ్ళ ఇద్దరి డిస్కషన్, వీళ్ళిద్దరి లొల్లికి. కానీ ఒకటి నిజం చెప్పాలంటే అప్పుడు 1980s చాలా బెటర్. ఎందుకంటే అప్పుడు పల్లెటూరులో ఉండి అప్పటి ఆటలు ఆడడు ఇలాంటి లేవు. అప్పుడు లైక్ ఉన్నాయంటే బాగా బలిసిన ఇంట్లో, లైక్ బాగా డబ్బున్న ఇంట్లో ఉండే. సో చిన్న మిడిల్ క్లాస్ ఇంట్లో ఇలాంటివి ఏం లేకుండే. అప్పుడు మాత్రం మేము చాలా ఎంజాయ్ చేసినాం. నేను స్కూల్కి వెళ్ళి చదువుకునేటప్పుడు అయితే మాత్రం నేను మా ఊరి నుంచి వెళ్ళి దాదాపు 10 kilometers స్కూల్కి వెళ్ళేది. సో మా ఊళ్ళో చలికాలం వచ్చిందంటే సీకితో ఆడుకునేది. సీకేసుకొని ఇట్లా పచ్చి భూమి మీద సీకేసుకుంటూ పోయేది. అప్పుడు ఆటలు లేకుంటే గోళీలు ఆట ఆడుకునేది. ఒక గుండం గీసుకొని ఆ గుండాల గోళీలు వస్తాను గోళీ ఆట ఆడేది, లేకపోతే డబ్బా ఆట ఆడేది. అప్పటి మెమరీసే వేరు నిజం చెప్పాలంటే. సో ఫ్రెండ్స్ అందరం కలిసి, ఇంకా మేమైతే కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేసిందంటే గుండాలాట ఆడేది. పిల్లలు ఆడోళ్ళు ఆడుతున్నారని వాళ్ళకు ఆపోజిట్లో ఎదురుగా గీసుకొని మరి ఆడేది. సో అలాంటి గేమ్స్ అప్పటి లైఫ్ వేరు, అప్పటి హ్యాపీనెస్ వేరు. కానీ ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడు చూసినా వీళ్ళ కోరికలు వేరే ఉన్నాయి. స్కేటింగ్ షూస్ అంటారు, స్కేటింగ్ బోర్డ్ అంటారు. సో ఇవన్నీ ఎక్స్పెన్సివ్. ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టి మనం కొనాలంటే చాలా కష్టం. ఎగ్జాంపుల్ చెప్తా, స్కేటింగ్ షూస్ కొనాలంటే మనకు అప్రాక్సిమేట్లీ 2000 రూపీస్ షూస్కి అయితే ఇంకో 2500 ఎక్స్ట్రా వాటికి, లైక్ వాళ్ళు పెట్టుకునే వాటికి హ్యాండ్స్కి కానీ లెగ్స్ కానీ లేకపోతే హెల్మెట్ అని. సో వీటికి ఎక్స్ట్రా అవుతుంది. ఆల్మోస్ట్ ఒక స్కేటింగ్ షూస్ కొనాలంటే మనకు 5,000 కావాలి. ఒకప్పుడు సైకిల్ అంటే చిన్న సైకిల్ ఉండే. నేను మా ఊళ్ళో సైకిల్ తొక్కాలంటే రూపాయి ఇచ్చి గంట సేపు సైకిల్ తొక్కేది. కానీ ఇప్పుడు సైకిల్ కావాలంటే మనం పోయి కొనాలంటే 12,000 to 13,000 రూపీస్ మినిమం బడ్జెట్ అవుతుంది. సో ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు సాలరీస్ కంటే బయట ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతున్నాయి. మన శాలరీకి వచ్చే తక్కువ, ఎక్స్పెన్స్ మాత్రం చాలా ఎక్కువ అవుతున్నాయి. సో మీ ఇంట్లో కూడా మీ పిల్లలు సేమ్ ఇదే అల్లరా ఫ్రెండ్స్? వాళ్ళు అల్లరైతే అనుకుంటే పిల్లలు మాడిముఖంలో. సో కొనేది అనుకున్నా, కానీ మా బాబు మాత్రం నిన్న మొత్తం డల్గా పడుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఆడుతాను, నాకు కావాలి అన్నాడు. సో అటు కష్టపడి ఇవాళ తీసుకొచ్చిన. కానీ తీసుకురాగానే మా పాప మాత్రం నాకు డాడీ అని నాకు చుట్టేది కదా చుక్కలు. అబ్బా, అది నైట్ కూడా అసలు పడుకోలే. అంత టార్చర్ పెట్టింది. నైట్ ఒక బి ఇక్కడ దాచుకొచ్చుకున్నా చూసి నైట్ అయితే.